crore 30 lakhs ఉంటే ఏం చేస్తావు అండ్ అలానే ఇప్పటివరకు ట్రేడింగ్ ఎంత లాస్ అనో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి. బేసిక్గా మనకు ఒక డైలాగ్ ఉంటుంది, వస్తే కొండ పోతే అని. ఓకే, అలా మాత్రం మీరు ట్రేడ్ చేయకండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి. స్టాక్ మార్కెట్ గురించి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎలా ట్రేడ్ చేయాలా, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి పంపించండి, అది చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి ఇలాంటి పర్సన్ వస్తాడు. నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చిండు, అన్న 1 crore 30 lakhs లాస్ అయినా ఒక ఇన్ఫ్లుయెన్సర్ వల్ల లైక్ సపోర్ట్ ఇస్తా, ట్రేడింగ్ చేస్తా, కలిసి ట్రేడ్ చేద్దాం, కుడుస్తామని చెప్పి. ఓకే, సో మీ దగ్గర కూడా ఇలా వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ వీడియోసే కాదు లాస్ వీడియోస్ కూడా పెట్టండి. దానివల్ల బిగినర్స్కి ఐడియా వస్తుంది కదా, ఎందుకు లాస్ అయ్యిండు, ఎలా లాస్ అయ్యిండు, ఏ బేసిస్లో లాస్ అయ్యిందని చెప్పి. ఓకే, అంతేగాని ప్రాఫిట్ తీసుకొచ్చి పెడితే అందరు దీనికి అడిక్ట్ అవుతారు. అండ్ బిగినర్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక దండం రా నాయన, ట్రేడింగ్లో లగ్జరీ లైఫ్ చూసి, లగ్జరీ వాచెస్ చూసి, లగ్జరీ అంటే లగ్జరీ అవుతుంది అది. ఓకే, దీన్ని చూసి మోసపోకండి. ఫస్ట్ బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ తెలుసుకోండి. అది ఫ్రీగా నేర్చుకుంటావో, యూట్యూబ్లో నేర్చుకుంటావో, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ నేర్చుకో బ్రో. ఫస్ట్ మొత్తం A to Z తెలుసుకొని మార్కెట్కి రా. అంతేగాని అన్నెసెసరీగా కోట్లు లక్షలు వస్తాయని చెప్పి నీ దగ్గర ఉన్న లైఫ్ని, నీ లైఫ్ స్టైల్ని మాత్రం ఖరాబ్ చేసుకో. ఓకే.